బండి మెయిన్ ప్లేట్ అయితే చూడండి ఎలా అడ్డంగా విరిగిపోయిందో. ఇలా లోడింగ్ పాయింట్లలో అప్పుడప్పుడు ఇటువంటిటైతే సహజమే అనమాట. చూడండి మనం వచ్చేసి ఇప్పుడు కన్యనాలు అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ లోడింగ్కి అయితే వచ్చేసినాం మనము. ఇక్కడ చూడండి బండి ఫుల్ వర్షం వల్ల మొత్తం అన్ని బండ్లు అయితే లోడింగ్ అయితే ఆగిపోయాయి. ఇక్కడ ఒక బండి అయితే బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది అనమాట. చూడండి ఎలా ఇరిగిపోయిందో. మెయిన్ ప్లేట్ ఇరగడం వల్ల చూడండి బోల్ట్కి అయితే రుద్దుకుంటుంది. ఇటువంటప్పుడు బండి కదిలేకపోవడమే మంచిది అనమాట. కదిలిస్తే టైర్లు అది ఎంతకు వరకు వెళ్ళిపోద్ది అనమాట. చాలా ఖర్చుతో కూడుకున్న పని. మనం ఇటువంటివి ఏమన్నా జరిగినప్పుడు బండి ఎక్కడంటే అక్కడే ఆపేయాలన్నమాట. బండి కదిలిచ్చే పని అయితే అస్సలు చేయకూడదు. ఇక్కడ చూడండి మొబైల్ వ్యాన్ లాగా ఉందన్నమాట. 24/7 అయితే వీళ్ళు అవైలబిలిటీలో అయితే ఉంటారు. మనకు కట్టలు విరిగినా, బండిలు బ్రేక్ డౌన్ అయినా, ఎటువంటి పని అయినా అనమాట బండి దగ్గరికి వచ్చి చేస్తారనమాట. మొత్తం వచ్చేసి వర్క్ అయితే చాలా స్పీడ్గా, చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది. కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ మనకు ఫాస్ట్గా అయితే ఉంటుంది అనమాట. చూడండి మొబైల్ నెంబర్స్ అయితే సేవ్ చేసుకొని మన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ వచ్చేసి వీళ్ళు కన్యనా, విట్ల, ఇక్కడ ఎక్కడ బ్రేక్ డౌన్ అయినా కానీ వీళ్ళైతే వస్తారనమాట. ఒక 50-60 కిలోమీటర్స్ వరకు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డ్రైవర్స్ చాలా ఫేస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. చూడండి మొత్తానికి అయితే ఎలాగోలా కష్టపడుతుంది.